లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు ప్రధానంగా ఈరోజు ఈ చర్చకి మిమ్మల్ని పిలవడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది లక్ష్మణరావు గారు. గత 5 సంవత్సరాల పాటు జనసేన పార్టీ కండవాతోటి జనసేన గళాన్ని వినిపించిన జన సైనికుల్లో మీరు ఒకళ్ళు. బట్ ఈరోజు కనుక మీరు ఇదే జనసేన పార్టీని నమ్ముకొని ఉన్నట్లయితే ఈ నామినేటెడ్ కోలాహలంలో మీరు కూడా భాగస్వామి అయ్యేటువంటి వారు. ఈరోజు మీరు కూడా ఒక మంచి అవకాశాన్ని పొందేవారు కాదంటారా? బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ప్రైమ్ నైన్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ప్రజానౌక గద్ర గారి యొక్క వర్ధంతి, ఆయనకి గణనవాళ్ళు అర్పిస్తూ, బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పింది 100% కరెక్టే. ఎప్పుడైతే ఆ జనసేన పార్టీ పెట్టినప్పుడు 2014 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తూ పవన్ కళ్యాణ్ యొక్క ఆశయ సాధనలు తీసుకెళ్లడం జరిగింది. నేను మొట్టమొదటి జెండా పట్టింది మాత్రం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు. ఆ రోజుల్లో నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నా. 2009లో మరి ఆ ఎలక్షన్లో కూడా నేను ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యాను. జనసేన పార్టీలో ఫుల్ ప్రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది. గత 2016 నుంచి టీవీలో వివిధ ఛానల్లో 4000 పైచుకులు టీవీ డిబేట్ లో మాట్లాడడం జరిగింది. అలాగే చూస్తే ఆ రకం కష్టపడ్డాం. మేమేంటంటే పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాల కోసం, రాజ్యాధికారం కోసం ఆ రాజకీయాల్లోకి వచ్చారు. ఖచ్చితంగా ఆయన ద్వారానే సాధ్యమని భావించారు, అనుకథలు నడిచేవాళ్ళు. కానీ ఎక్కడంటే పవన్ కళ్యాణ్ గారు మంచివారే. పవన్ కళ్యాణ్ గారి చుట్టుపక్కల ఉన్నటువంటి కొంత మేర క్వార్టర్ ఏదైతే తయారైందో, తద్వారా రేపు వచ్చే పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆ క్వార్టర్ ద్వారా నష్టమే కలుగుతుంది, కానీ ఆ మంచి అయితే జరగదు. ఎందుకంటే కష్టపడిన వాళ్ళు పక్కన పెట్టి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి క్వార్టర్ ని సాటిస్ఫై చేసేవారో ఆ వ్యక్తులకి పదవులు ఇవ్వడం జరిగింది. అది ఏ కుల పరంగా, నేను ఒక కులాన్ని ముద్ర వేయను. బ్రహ్మనాయుడు గారు ఒక కులానికి ముద్ర వేయను. ఎందుకంటే ఎక్కువ ఆ కులాన్ని ఎంకరేజ్మెంట్ చేశారు, మిగతా వాళ్ళని పట్టించుకోలేదు. కష్టపడిన వాళ్ళు కూడా సైడ్కి పెట్టారు. వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఆ వ్యక్తి పేరు నేను చెప్పొచ్చో చెప్పకూడదు, విజయవాడ నుంచి భారత శంకర్ గారు, ఆయన సీనియర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, మంచి రాజకీయ నాయకుడే. కానీ ఆయన పార్టీలోకి రాగానే చాలా పెద్ద పోస్ట్ ఇచ్చారు ఆయనకి, ఆ సెంట్రల్ తాలూకా పోస్ట్ ఇచ్చారు. అలాగే రజనీ గారు, కన్నా రజనీ గారు పార్టీలో జాయిన్ అయిన రోజే అధికార ప్రతినిధి ఇచ్చారు. అలాగే చాలా మంది కూడా నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడిన చంద్రబాబు నాగేంద్రబాబు గారు ఎన్ని సార్లు చెప్పారు. నాగేంద్రబాబు గారు మాట కూడా ఖాతరు చేయకుండా నాకు రిలీజ్ చేయవలసిన లెటర్ కూడా రిలీజ్ చేయాల. అధికార ప్రతినిధిగా 3 సార్లు కూడా ఆపారు. పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు లెటర్ పేరు రిలీజ్ చేయమని చెప్పారు హరిప్రసాద్ గారికి. ఆగిపోయింది, ఏంటో అర్థం కాదు. అవన్నీ ఎందుకంటే నేను ఎవరిని తప్పు పట్టట్లా. బ్రహ్మనాయుడు గారు జరిగింది ఏదో జరిగింది, అది మన మంచికో చెడుకో తెలీదు. ఇంకా పార్టీలో జరిగినట్టు అన్ని తట్టుకొని ఏదైతే మన జరిగినటువంటి ఎలక్షన్ లో మాకు రావాల్సిన నాయకుడు మరి కళా వెంకటరావు గారికి మనకి చిన్న డిస్ప్యూట్ వల్ల మనం కొంచెం ఇగో దీనికి వెళ్ళి పార్టీ మారడం జరిగింది, అంతే తప్ప ఇంకే ఉద్దేశం కాదు. ఏదేమైనా ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ కోసం, బలోపేత కోసం, ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాం. బ్రహ్మనాయుడు నేను ఇప్పటికే చెప్తా ఉన్నా, 3వ ప్రత్యామ్నాయంగా పార్టీని పవన్ కళ్యాణ్ గారు పెట్టారు కాబట్టి, ఇప్పుడు అధికారంలో మీరు భాగస్వామి అయ్యారు కాబట్టి, ఇప్పటి నుంచే మీరు కమిటీలు వేసి ఏదైతే ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో మాక్సిమం 100 పోస్టులు మీకు వస్తాయి. పార్టీని బలోపేతం చేసుకుని వెళ్తే 3వ ప్రత్యామ్నాయ పార్టీగా ఉంటారు. లేదు పార్టీని కమిటీ లేకుండా జెండా పట్టుకున్నట్టు ఉంటాడు, మధ్యలో వచ్చినోడు పదవులు అనిపించకపోతే ఫస్ట్ నుంచి పార్టీ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేసినట్టు ఉంటది. ఇప్పుడు మీకేమి ఇచ్చారు సార్ లక్ష్మణరావు గారు? ఇప్పుడు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమి ఇచ్చారు పదవి? జిల్లా అధ్యక్షుడా? బ్రహ్మనాయుడు గారు, నేను పార్టీలో జాయిన్ అయ్యేది 3 నెలల. ఇంతవరకు రీఆర్గనైజేషన్ అవుతుంది పార్టీ. రీఆర్గనైజేషన్ భాగంగా మరి నాకు ఇచ్చిన హామీ ఏంటంటే టికెట్ ఇస్తామన్నారా? అధికార ప్రతినిధిగా మనకి వేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్ననే ఒక 10 రోజుల క్రితం నేను జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి నివాసంలో కలవడం జరిగింది. ఆ రోజున కూడా చెప్పారు, నేను జాయిన్ అయిన రోజు కూడా ఆయన చెప్పారు. మళ్ళీ తదుపరి
ఆ ఎస్సీ నాయకుల్లో మీకు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి నాది బాధ్యత అని భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ నాయకత్వం మీకు అండగా ఉంటామన్నారు. చూద్దాం సార్, నేనేమంటానంటే మాలాంటి వ్యక్తుల్ని, సాధారణమైన కుటుంబం నుంచి వచ్చే వ్యక్తుల్ని వినియోగించుకుని వదిలేస్తే మేమేం చేయలేము సార్. మా దగ్గర వందల వేల కోట్లు లేవు, పెట్టుబడి పెట్టే వ్యవస్థ కాదు. కానీ మమ్మల్ని సరైన రీతిలో మమ్మల్ని వినియోగించుకుంటే కత్తికి రెండు వైపులు పదులున్నట్టుగా రెండు వైపులా ఉపయోగపడే వ్యక్తులను మేము ఆ రకంగా ఏ రాజకీయ పార్టీని వినియోగించుకోవాలని కోరుకుంటామండి. ఎందుకంటే మా ఆర్థికంగా బలమైన వ్యక్తులం కాదు కాబట్టి మాలాంటి వ్యక్తుల్ని వినియోగించుకొని పార్టీకి అనుకూలంగా తీసుకెళ్తే మేము చాలా బలంగా ఉంటాం. మీకు తెలుసు, నేను దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నో ఉద్యమాలు చేశాము. మీరు కూడా పర్సనల్ గా ఇంటర్వ్యూ చేయడం జరిగింది, చాలా మాట్లాడడం జరిగింది బ్రహ్మనాయుడు గారు. నేననేది ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక మంచి అవకాశం. మూడో ప్రత్యామ్నాయంగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి మంచి అవకాశం. ఎంతో మంది జనసేన పార్టీకి కష్టపడిన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయండి. ఇప్పుడు కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకున్న అటువంటి వాళ్ళు నిలబెట్టుకుంటే పార్టీ నిలబడుతుంది. రేపొద్దున మాకు బలమైన పార్టీ ఏదైనా ఉంటే ఫ్యూచర్ లో జనసేన పార్టీ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటది. ఇది ఖచ్చితంగా రాబోయే తరాల్లో పవన్ కళ్యాణ్ కి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య పోటీ ఉంటది. ఆ స్థాయికి మీరు ఎదగాలి, మేము కోరుకుంటామండి బ్రహ్మనాయుడు గారు. సో మెడలో వైసీపీ కండవ ఉన్నప్పటికీ కూడా గుండెల్లో జనసేన జెండా ఉన్నట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది మీ ఎక్స్ప్రెషన్స్ కానీ, మీ ఆవేదన కానీ, మీ మాట తీరు కానీ. లక్ష్మణరావు గారు, బ్రహ్మనాయుడు గారు, నేను అందుకంటే ఏదేమైనా కన్న తల్లి లాంటి పార్టీని మర్చిపోకూడదని నాకు ఇది ఫస్ట్ నుంచి నేను మెగా ఫ్యామిలీకి అభిమానైన చిరంజీవి గారితో ఆయన ఒక ఏదైతే స్వయం కృషితో ఎదిగారో ఆయన నాకు ఇన్స్పిరేషన్ గా నేను రాజకీయాల్లోకి వచ్చానండి. చాలా మంది అన్నారు ఆర్థికంగా బలంగా లేవు, నువ్వేం చేస్తావు, ఏం సాధించగలవు రాజకీయాల్లో అన్నారు చాలా మంది. నేను బీటెక్ చేసిన బ్రహ్మనాయుడు గారు, నేను బెంగళూరు వెళ్ళొచ్చు లేదా హైదరాబాద్ లో స్థిరపడచ్చు, ఎక్కడైనా ఐటీ కంపెనీలో, నేనే సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలో. కానీ ఒక రాజకీయాన్ని నేను ఒక ఏమంటారు అది ఒక గోల్ గా, నాకు ఒక జాబ్ గా తీసుకున్నాను. రాజకీయాల్లో ఎండాలి, ఒక ఫ్యాషన్ గా ప్రజలకు ఉపయోగపడాలి, నా బడుగు బలైన వర్గాల కోసం పాటుపడాలి, జాతిని జాగృతం చేయాలని దిశగా చిన్నప్పటి నుంచి నాకు ఉన్నటువంటి ఈ యొక్క దీంతో పాలిటిక్స్ వైపు వచ్చాను నేను. సో ఈ రోజు నేను ఇబ్బందులు పడొచ్చు కాదు, కానీ ఏ టైంకైనా నేను అనుకున్న అచీవ్మెంట్ సాధిస్తాను. బడుగు బలైన వర్గాల కోసం నా యొక్క గలాన్ని వినిపిస్తాను, ప్రజల తరపున ఉంటాను. ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా అది మన పార్టీ ప్రతిపక్షమా అధికార పక్షమా లేదు, ఖచ్చితంగా నీతి నిజాయితీగా ఎదిరించి నా గలాన్ని వినిపిస్తాను బ్రహ్మనాయుడు గారు. మొత్తానికి జనసేన పదవుల పంపకాల్లో జనసేన పార్టీకి పెద్దపీట వేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు ఒక మాజీ జన సైనికుడిగా. ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు ఎంతో మంది కష్టపడ్డారు, 10 సంవత్సరాల నుంచి పార్టీని ట్రావెల్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు కనుగొనుకుంటే రేపొద్దున మాకు అత్యంత బలంగా మాకు పోటీగా నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 15 సంవత్సరాల నుంచి పార్టీని అయితే తీసుకొచ్చారు. ఈ రోజున మేము ఓడిపోయినా సరే 40% ఓట్లు వచ్చాయంటే ఆసుమాసు కాదు బ్రహ్మనాయుడు గారు. ఎంతో స్ట్రాంగ్ బిల్డప్ అయితేనే గ్రౌండ్ లెవెల్ లో ఆ స్థాయిలో మనకు ఓట్లు వస్తాయి. సో ఆ రకంగా జనసేన పార్టీ ఫ్యూచర్ లో మాకు పోటీగా రావాలని కోరుకుంటున్నాం. రైట్ చందు గారు. బ్రహ్మనాయుడు గారు,